అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో శనగపప్పు మునక్కాయలతో ఒక టేస్టీ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకైనా, సంగట్లోకైనా, జొన్న రొట్టెలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్లు మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడూ కందిపప్పుతోనే కాకుండా ఈసారి శనగపప్పుతో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అచ్చం మనం చికెన్ తిన్నట్టుగానే ఉంటుందండి. మరి ఈ టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. 1 కప్పుకి కొద్దిగా తక్కువగా అంటే 3/4 కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. మిగిలిన 1/2 కప్పు పెసరపప్పును తీసుకోవాలి. చాయ పెసరపప్పునే తీసుకోవాలండి. వట్టి శనగపప్పు వేస్తే మనకు బేల పులుసు అనేది కొద్దిగా నీళ్ళుగా ఉంటుంది కదా, అలా కాకుండా కొద్దిగా పెసరపప్పు వేసి చూడండి. చిక్కగా మనకు డాబా స్టైల్లోనే ఉంటుంది. ఇలా శనగపప్పు పెసరపప్పుని తీసుకొని కడిగి అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నానబెట్టడం వలన ఈ మధ్య చాలామంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నారు కదా, శనగపప్పు తింటే వస్తుంది అని అంటారు కదా, అలాంటి వారు ఇలా నానబెట్టి చేసుకుంటే ఆ సమస్య ఉండదండి. ఇలా నానబెట్టుకున్న బేడలని వాటర్ వంపేసి బేడలు మాత్రమే కుక్కర్లోకి వేసుకోవాలి. 1 కప్పు బేడలకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ పసుపు, 1 డ్రాప్ ఆయిల్ వేసుకోవాలండి. వాటర్ బయటికి చిట్టకుండా ఉంటుంది. కుక్కర్ మూత మూసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బేడలు ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 7-8 చిన్న కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. కొబ్బరి కాస్త వేగాక 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా చెక్క, 4-5 లవంగాలు వేసి వేపుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపుకోవాలి. ఇలా వీటన్నింటినీ వేయించి పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు కొబ్బరి మిశ్రమం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ గ్రైండ్ చేశాక 10 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని మరోసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇక మిగిలిన ప్రాసెస్ చూద్దాం రండి. 2 మునక్కాయలని తీసుకొని 2 ఇంచుల పొడవుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న నారని లైట్గా తీయండి. అప్పుడే మనకు మునక్కాయలు త్వరగా ఉడుకుతాయి. ఈ కర్రీలో మునక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. మునక్కాయ లేకపోయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈ కర్రీ చేసుకోవచ్చు, కానీ మునక్కాయ వేస్తే మరింత రుచిగా ఉంటుంది. మనకు బేడలు కూడా ఉడికిపోయాయి కదా, చూడండి. ఇలా బేడలు 70% ఉడికాక ఇందులోకే మనం మునక్కాయలను వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మునక్కాయలు ఉడికేలోపు 2 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. మరీ సన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయ కనిపిస్తూ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది. ఇలా మునక్కాయలు 70% ఉడికాక ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉడికించుకోవాలి. రుచికి సరిపడ్డ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం వేసి కలిపి మూత మూసి ఉడికించుకోవాలి. అవసరమైతే ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీ మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్ కాకుండా ఉండాలి. అప్పుడే మనకు జొన్న రొట్టెలోకైనా సంగట్లోకైనా బాగుంటుందండి. చూడండి, మునక్కాయ ఉల్లిపాయ అన్నీ ఉడికిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం ఈ కర్రీకి తాలింపు వేసుకుందాం. ఆ తాలింపు కంటే ముందుగా 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అందులో కొన్ని పులుసు ఉడికేటప్పుడు వేసాము, మిగిలినవి ఇక్కడ వేసుకుందాం తాలింపులో. ఈ ఉల్లిపాయలు వేగటానికి 1/2 టీ స్పూన్ పసుపు,
1 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి. ఈ ఉప్పు పసుపు ఈ తాలింపుకు సరిపడ్డ మాత్రమే. మనం పులుసులో ఆల్రెడీ వేసాం కదా. ఉల్లిపాయలు కాస్త వేగాక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి టమోటా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయ్యాక ఈ తాలింపుని మనకు పక్కన ఉడుకుతున్న పులుసు ఉంది కదా, అందులో వేసి కలిపి మూత మూసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, శనగబేళ్ళ మునక్కాయ పులుసు రెడీ. ఈ కర్రీ జొన్న రొట్టెలోకైనా, రాగి సంగట్లోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.